కులాల లెక్కలు చెప్పకుండా దాస్తున్న ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? న్యాయం చేయదు అనుకునే వాళ్ళు ఇక్కడ, న్యాయం చేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని చూపెట్టండి. ఇగో, నా కూతురికి పాలిసెట్లో స్టేట్ 180 ర్యాంక్ వస్తే 32 ప్లేసు, అదే ఓసీ చౌదరి అమ్మాయికి 2000 ర్యాంక్ వస్తే 7th ప్లేస్ వచ్చింది. ఎస్సీలు 15,000 ర్యాంక్ ఉంటే చూడరు ఎట్లా ఉందో బాధ. ఎస్సీ 15,000 ర్యాంక్ ఉంటే 12వ ప్లేస్లో చూపెట్టారు. ఇలాంటివి చూస్తుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్యాయము. మీ దాకా వచ్చేదాకా కూడా మీకు అర్థం కాకపోతే నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా. కన్వర్టెడ్ టు రెడ్డియా? ఎవరు? ఈటల రాజేంద్ర. ఓకే, ఇక వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళంతా రెడ్లే కదా అని ఒకటి. మన రాష్ట్రంలో అధికారం వస్తే అన్ని మనే, 100% మనే అయితే గుర్తుపెట్టుకోరి. ఒక్క దెబ్బకు బీసీల ప్రభుత్వమే ఉంటే ఇలా బీసీల మీద ఎవడన్నా చెయ్యాలంటే లాగు దడుస్తుండే, లాగు ఆ పరిస్థితి వస్తుంది. ఎస్, బీసీ పొలిటికల్ పార్టీ వస్తుంది. సేమ్ టైము బీసీ పొలిటికల్ పార్టీని ఎట్లా అడ్డుకోవాలని ఓ చర్చ జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, లోకల్ బాడీ ఎన్నికల నాటికి ఏమైనా చేయాలా, ఎవరినైనా ఏమైనా చేస్తే ఆగిపోతుందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, తీన్మార్ మల్లన్న అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిండు. ఈ రాష్ట్రం మాది, మనది, పేద వర్గాల ప్రజలది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంటికి 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచే కార్యక్రమం జరుగుతుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం, విద్యా వ్యవస్థను మారుస్తాం, కార్పొరేట్ హాస్పిటళ్ళని గవర్నమెంట్లో విలీనం చేస్తాం. హరిదాసుల గురించి మాట్లాడదాం భాయ్ సాబ్. ఒకసారి కులాల లెక్కలు చెప్పకుండా దాస్తున్న ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? న్యాయం చేయదు అని 84% మంది అభిప్రాయపడుతున్నారు. బీసీలకు న్యాయం చేయదని 84% మంది అభిప్రాయపడతా ఉన్నారు. మీరు చూడండి, తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వే లెక్కలతో వ్యతిరేకించిండు, ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నా. తీన్మార్ మల్లన్న సర్వే పత్రాలు దలగబెట్టిండు, ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా. తీన్మార్ మల్లన్న ఏ మాట చెప్పిండో ఆ మాట కట్టుబడి నిలబడ్డా.